అంటే ఇప్పుడు మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నారు. పూలమ్మినా పాలమ్మినా బోరుబావులు నడిపించిన లేకుంటే నేను కాలేజీలు నడిపించిన ఇవన్నీ చేయడం వల్ల ఈ స్టేజ్కి వచ్చిన నేను ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చిన అంటారు. అలాగే రాకేష్ రెడ్డి గారు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే నేను పూలమ్మలే పాలమ్మలే ఎర్రచందనం అమ్మిన పాలమ్మలేదు, నేను ఎర్రచందనం అమ్మిన, కార్లు నడిపారు, కలపని మీరు ఎర్రచందనం అమ్మారు, ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. కానీ ఎప్పుడు కూడా అది కనిపించదు, చాలా సింపుల్ గా ఉంటారు. ఎక్కడ ఇలాంటి మాటలు మీరు మాట్లాడు. ఇప్పుడు నేను బాగా గర్వంగా ఉంటాను, కానీ గర్వంగా ఉన్నోడికే గర్వంగా ఉంటాను. సామాన్య ప్రజల మీద, పేద ప్రజల మీద, అణిగిమణిగిన వాళ్ళు, అమాయకత్వంతో ఉన్న వాళ్ళు, బలహీనతలు, వాళ్ళని ఏమంటారు? వాళ్ళని ఏమంటారు? తిరగబడలేరు కదా మాకు. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర పనిచేసే వాళ్ళు అంటారు, రారా ఇటన్నా అడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద ఎందుకు నేను భలే చూపిస్తా కొవ్వెక్కిన నా కొడుకులకు.